అహంకారపూరిత జర్నలిజం. పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటానికి సంబంధించినటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఇక్కడ జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి అంటూ బైజూస్ కంటెంట్తో ఇచ్చిన ట్యాబులు అంట తల్లిదండ్రులు అందరూ వద్దంటున్నారంట. ఎందుకు అంటే అందులో వేరే వేరే వాటిని చూస్తూ పిల్లలు పాడైపోతున్నారంట. ఏం రామోజీరావు గారికి సంబంధించినటువంటి మనవాళ్ళు మనవరాళ్ళకి ట్యాబులు వాడటం రాదా? లేదంటే వాళ్ళకి ఎవరికి ఇంటర్నెట్ వాడటం రాదా? వాళ్ళు చెడిపోలేదా? సాధారణ పిల్లల తల్లిదండ్రుల పిల్లలే చెడిపోతూ ఉంటారా? చాచి రెండు చెంప మీద కొడితే పిల్లలు ఆటోమేటిక్గా మాట వింటారు. ఎందుకంటే ఏదన్నా తప్పు చేస్తూ ఉంటారు పిల్లలన్న తర్వాత తెలియక తల్లిదండ్రులు కంట్రోల్లో ఉంచుకోవాలి. అంతేగాని దొంగతనం చేస్తే తప్పుడు పని చేస్తే తప్పుడు వీడియోలు చూస్తుంటే చూడమని చెప్పక్కర్లేదుగా. లేదా దాంట్లో లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఏం నారాయణ చైతన్య కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలకైతే కంపల్సరీగా ట్యాబ్లు ఉంటున్నాయి. 6వ తరగతి నుంచినే ట్యాబులు నడుపుతున్నారు ఆ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకి. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటున్నాయి ట్యాబులు. ఇక్కడ అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదని వాళ్ళు ధనవంతుల బిడ్డలైతే ట్యాబులతో సంసారం చేయొచ్చు. అదే చిన్న పిల్లలకి పేద పిల్లలకి కనుక ట్యాబులు ఇస్తే పడి ఏడ్చేటువంటి నీచమైన మనస్తత్వం రామోజీరావు గారి బుద్ధిలో నుంచి వచ్చినటువంటిదే, లేకపోతే రామోజీరావు గారి ఆలోచనలకు అనుగుణంగా అడ్డదిడ్డమైన వార్తలు రాస్తున్నటువంటి ఎడిటోరియల్ బోర్డు నుంచి వచ్చిందో సిగ్గుతో తలదించుకుని ఆలోచించుకోవాల్సి ఉంది.